పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తాకి కూలిపోయిందట. ఈ శాస్త్రం ఎందుకు వచ్చిందో చెప్తా గాని కాదల్లా. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికే పెద్ద. ఏ తక్లీఫ్ వచ్చినా ఉపాయంతో ముందుకు పోవాలి, జనానికి ధైర్యం చెప్పాలి, హిమ్మత్ ఇయ్యాలి. నా రాష్ట్రము గొప్పది, డెవలప్మెంట్ల తోపు, నా జనము మంచోళ్ళు, నా పాలన జబర్దస్తున్నది, రెక్కలు ముక్కలు చేసైనా నా రాష్ట్రాన్ని ఇంకా ముంగిటికి పట్టుకపోతా అని గర్వంగా గల్లా ఎగరేసి చెప్పుకోవాలి. గంతేగాని ఇక నాతో అస్సలు అయితే లేదమ్మా, ఇగో మాదంతా లాస్ ఇవ్వరం అని అనుకుంటా చేతులు ఎత్తేసి బజాట్లో పడేసుకుంటారా చెప్పుండ్రి. ఇక అట్లా చేస్తే ఏమవుతుంది, ఉన్న ఇజ్జత్ అంతా పోతుంది, నా ఊలపాలు అవుతాం. ఇక ఇప్పుడు మన రేవంత్ సార్ వారి పుణ్యాన మన కథ కూడా గట్లనే అవుతుంది. అసలు ఎట్లుండే తెలంగాణను ఏడికి దించిండో చూడి మహానుభావుడు. అగ చూడురి మీరే. నిజంగా ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయే, ఎట్లా ఎలిగిపోయిన తెలంగాణ ఎట్లా బద్నాం కాబట్టి ఏమనుకున్నా మంచిదేనోళ్ళ. రేవంత్ సారు ముచ్చట్లిన్నాక నాకు గిట్లనే అనిపిస్తున్నది. అరే నాకనే కాదల్లా, ప్రతి తెలంగాణ బిడ్డపానము గిట్లనే కలుక్కుమన్నది. అంతెందుకు మన కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన తెలంగాణ గొప్పతనం గురించి, మన తెలంగాణ ఆమ్దాని మీద, మన తెలంగాణ ఖజానా గురించి ఏమన్నాడో వినాలే మీరు. అటెనక రేవంత్ సారు వారి ఉద్దర ముచ్చట్లు కూడా వినిపిస్తా, అప్పుడేమన్నాడో ఈనుండ్రి మీరే. ఎవ్రీ ట్యూస్డే ఆర్బీఐ వాళ్ళు బాండ్స్ మన రాష్ట్రం ఇస్తాం, మన ఇండియన్ ఇస్తాం, మాకు ఇంత అవసరం ఉందండి అని చెప్పి వాళ్ళు బాండ్స్ పెడతారు. బాండ్స్ అని బ్యాంకులు, ఎల్ఐసి, ఇతర సంస్థలు కొంటా ఉంటారు. ఏ రాష్ట్రం యొక్క బాండ్ కూడా 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు, లేదా ఒక్క రాష్ట్రం ఉంది అది 15 సంవత్సరాల వరకు కొంటారు. ఎవ్రీ ట్యూస్డే బాండ్ పెట్టగానే అందరు ఎంక్వైరీ, తెలంగాణ బాండ్ ఉందా అండి అన్ని బ్యాంకులు. ఒకసారి నేను రామచంద్రరావు గారికి చెప్పి, రామచంద్రరావు సార్ ఒకసారి 25 years పెట్టమను, ఒకసారి 40 years పెట్టమను, 25 సంవత్సరాల 40 సంవత్సరాల బాండ్ అమ్మే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. మన ఫిజికల్ ప్రుడెన్స్, మన డిసిప్లిన్, వీ నెవర్ డిఫాల్ట్ అధ్యక్ష, నాట్ ఈవెన్ బై డే కూడా. తీసుకున్న అప్పులు చెల్లించడం కూడా ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాలే, ఎప్పుడు కూడా అసలు ఓడి తీసుకోలే, ఉన్నంతలో వ్యవహారాన్ని జరుపుకుంటూ పోతా ఉన్నాం. ఇగో ఇది కదా తెలంగాణ మీద పాయరమున్నోళ్ళు చెప్పే మాట, ఇది కదా తెలంగాణ పాలకుడు చెప్పవలసిన ముచ్చట, ఇట్లా కదా అందరికి గుండె ధైర్యం నింపవలసింది. కానీ ఇప్పటి పాలకుని ముచ్చట్లు ఎట్లున్నాయి, ఇగో గిట్లున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చెప్తారు, నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. ఏంది అసలు, ఏమిటికి ఈ ముచ్చట్లు అంటే కేసీఆర్ సారు పాలనల గట్లున్న రాష్ట్రము ఇగో ఇప్పుడు ఇట్లయిందంటే చేతులారా సత్యనాశ చేసింది ఎవరు? కేసీఆర్ సారు పక్కకు జరగంగానే అప్పు కూడా ఉట్టకుండా అడుక్కదిన వ్యవహారంగా మార్చింది. ఇప్పుడు చేతులు లావట్టింది ఎవరు? అసలు పాలన శాత కాకుంటే పక్కకు పోవాలి, ఇక నాతో కాదు అని అనాలి. గంతేగాని చేసిందంతా చేసి దునియా ముందు తెలంగాణను బద్నాం చేసుడెందుకు, ఇజ్జత్ తీసి కుప్పబెట్టుడేంది, మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుడేంది? ఇగో ఇట్లనే గరమైతాండ్రోళ్ళ పబ్లిక్.